బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో నామినేటెడ్ పదవుల పండుగ మళ్లీ మొదలైంది. ఇప్పటికే పలు దఫాలుగా కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. తాజాగా పలు కార్పొరేషన్లకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చైర్మన్లను ప్రకటించారు. మొత్తం 17 కార్పొరేషన్లకు చైర్మన్లు, అలాగే 11 వైస్ చైర్మన్లను నియమించారు. మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా బొమ్మ శ్రీనివాస్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా బండి రమేష్, గ్రామీణ సంక్షేమ పరిషత్ చైర్మన్ గా బస్వరాజు శ్రీనివాస్, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గా గూడెం వెంకటరమణను నియమించారు. జూలైలో మరికొన్ని పోస్టులు భర్తీ చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రకటించారు. చైర్మన్ గా బోయ నగేష్ వైస్ చైర్మన్ గా, మున్నూరు కాపు కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ కి కరీంనగర్ జిల్లాకు చెందిన బొమ్మ శ్రీరామ్ చైర్మన్ గా, పీసీసీ సీనియర్ నాయకులు అల్లం భాస్కర్ గారిని వైస్ చైర్మన్ గా నియమించడం జరిగింది. యాదవ్ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ కి ఎం రఘునాథ్ యాదవ్ షేర్లింగంపల్లి, వైస్ చైర్మన్ గా గజ్జి భాస్కర్ యాదవ్ ఎల్బీ నగర్. ఇద్దరే కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ గా గుంజ రేణుకా నారాయణ, వైస్ చైర్మన్ గా బత్తుల వెంకటేష్. తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ గా దూడెం వెంకటరమణ, వైస్ చైర్మన్ గా జక్కాని అనిత. కమ్మ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా బండి రమేష్, వైస్ చైర్మన్ గా పరుచూరు మురళి. అదేవిధంగా పద్మశాలి కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా గూడూరు శ్రీనివాస్ సిద్దిపేట్. తెలంగాణ భట్రాజు కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకుడు గాంధీభవన్ బాలరాజ్ అంటారు వారిని, సిహెచ్ బాలరాజ్ని. వెలమా కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా జువ్వాడి నరసింగరావు మెట్పల్లి గారిని. తెలంగాణ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్ కి చరణ్ కౌశిన్ యాదవ్ గారికి. తెలంగాణ తెలుగు అకాడమీకి ప్రొఫెసర్ వెంకట్ నారాయణ గారిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నేను మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వీరందరూ కూడా శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేస్తూ 15-20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి పనిచేయడమే కాకుండా పోయినసారి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి ఆర్ఎన్ఎస్ కృషి చేసిన అందరినీ కూడా మెజారిటీ నాయకులని చరిత్రాత్మక బిల్లులు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ సాహసోపేతమైన నిర్ణయాల వల్ల బంగ్లాదేశ్ అనే కొత్త దేశం రావడమే కాకుండా ఆనాడు బ్యాంకుల జాతీయకరణ కానీ, రాజాభరణుల రద్దు కానీ, సీలింగ్ తీసుకొచ్చి పేదలకు భూములు పంచడం కానీ ఎన్నో చరిత్రాత్మక కార్యక్రమాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత, కనీస స్తోమత మీకు లేదనే మాట గుర్తుపెట్టుకోవాల్సిన మనవి చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పని ఎప్పుడో ముగిసిన చరిత్ర. ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కార్పొరేషన్ చైర్మన్, వైస్ చైర్మన్గా నియమించినటువంటి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కి చైర్మన్ గా బస్వరాజ్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ గా ఫార్మర్ సేవాదల్ అధ్యక్షుడు పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్, వాషర్మెన్ కోఆపరేటివ్ లిమిటెడ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ గా డాక్టర్ అజయ్ కుమార్ ప్రోటోకాల్ పిఆర్ గా ఉన్నారు. వైస్ చైర్మన్ గా బంగారి బాబు. టోడీ టాపర్స్ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా నిజామాబాద్ జిల్లాకు చెందిన మోత్కూరు చంద్రశేఖర్ గౌడ్, వైస్ చైర్మన్ గా మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కేశం నాగరాజ్ గౌడ్ నియమించినారు. పెరిక కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా దొంగరి వెంకటేశ్వర్లు హుజూర్ నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఖమ్మం నుంచి బొడుగం శ్రీనివాస్ గారిని వైస్ చైర్మన్ గా దాన్ని నియమించినారు. మేరా కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ కి సంగా వెంకటరాజం, వైస్ చైర్మన్ గా ఎం లక్ష్మీనారాయణ. వాల్మీక బోయ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ కి గద్వాల్ చెందినటువంటి గట్టు తిమ్మప్ప చైర్మన్ గా, బోయ నగేష్ వైస్ చైర్మన్ గా. మున్నూరు కాపు కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ కి కరీంనగర్ జిల్లాకు చెందిన బొమ్మ శ్రీరామ్ చైర్మన్ గా, పీసీసీ సీనియర్ నాయకులు అల్లం భాస్కర్ గారిని వైస్ చైర్మన్ గా నియమించడం జరిగింది. యాదవ్ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ కి ఎం రఘునాథ్ యాదవ్ షేర్లింగంపల్లి, వైస్ చైర్మన్ గా గజ్జి భాస్కర్ యాదవ్ ఎల్బీ నగర్. ఇద్దరే కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ గా గుంజ రేణుకా నారాయణ, వైస్ చైర్మన్ గా బత్తుల వెంకటేష్. తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ గా దూడెం వెంకటరమణ, వైస్ చైర్మన్ గా జక్కాని అనిత. కమ్మ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా బండి రమేష్, వైస్ చైర్మన్ గా పరుచూరు మురళి. అదేవిధంగా పద్మశాలి కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా గూడూరు శ్రీనివాస్ సిద్దిపేట్. తెలంగాణ భట్రాజు కోఆపరేటివ్ సొసైటీ